ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి, ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు. మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు. వారు మాత్రం మైక్లో నేను చదివితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు అంటారు, నేను చదివితే మీరు ఎక్కడుంటారు, ఏమి ఇవ్వలేదు, నేను చదువుతా ఎంత ఇచ్చిరో తెలుసా, నేను చదివితే మీరు ఇక్కడ ఉండరు అంటారు. అన్నా పర్వాలేదు చదవండి మంత్రి గారు, ఏమి ఇవ్వలేదు కేంద్రం అంటే జనం బుద్ధి చెప్తారు. ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు. ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిండ్రని చెప్పండి, ప్రజలు ప్రశంసిస్తారు. కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదంటే ఇవ్వలేదు, మొత్తానికి ఇవ్వలేదని చెప్పండి. లేదు ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు. వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు. 7 ఉన్న ఒక్క వ్యక్తి 2 గంటలు 3 గంటలు మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు. అట్లాగే చూస్తారు. 8 మంది బీజేపీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ సభ్యులకు 15 నిమిషాల సమయం ఏమంటే కూడా ఇయర్ కట్ చేస్తారు. ఇకపోతే టీఆర్ఎస్కి వాళ్ళకి పాత పురాణం భూత పురాణం తప్ప ఇంకా వేరే ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు, ప్రజా సమస్యలు పట్టింపు లేవు. ఇక్కడ కనీసము బ్లాక్ టికెట్ల దగ్గర కొట్లాడినా కానీ కనీసం పద్ధతిగా ఉంటాయేమో తిట్లు, కానీ అక్కడ మాత్రం అవి కూడా లేకుండా భూత పురాణం ఓపెన్ చేస్తున్నారు. ఏమన్నంటే కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ పెద్ద మనుషులకు అక్కడ పెద్ద మనుషులకు కనీసం బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా లేదు. తీరా అక్బరుద్దీన్ గారితో చెప్పేస్తే, अकबरुद्दीन साहब आप बोलने का ज़रूरत नहीं है, वहाँ पे जो मुख्यमंत्री जी हैं वो एलए मिनिस्टर साहब है, वो दोनों बात करना, दोनों बोलना, वो दोनों ऐलान करना आम जनता के सामने, केंद्र सरकार कुछ भी नहीं दिया, आप बोलो ये बात बोलो बोल के मैं बोले तो भी అక్బరుద్దీన్ తో చెప్పిస్తారు. ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 9 లక్షల కోట్లు ఇచ్చినట్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగానే కాదు, ఇచ్చింది కాదు అని మాట్లాడతారు. మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇది మేము వెళ్తాం, మీరు కూడా రండి, మీ టికెట్లు మీరు తీసుకున్నా మా టికెట్లు కూడా మీరే తీయండి, ప్రభుత్వం జర అప్పులలో ఉంది అంటాడు. అప్పుడప్పుడు మళ్ళీ 1,50,000 కోట్లు పెట్టి నేను మూసీ నది ప్రక్షాళన చేస్తా, అక్బరుద్దీన్ గారికి 300 కోట్లతోని మెట్రో చేస్తా అంటాడు. ఇవాళ ఏమి చెప్పినా కానీ అప్పుడే అప్పులు అంటాడు, అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు, అప్పుడే శంకుస్థాపనలు అంటాడు, అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు. అసలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వన్నెదేవాలి, కానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం. జాబితా క్యాలెండర్ను, ఉద్యోగ క్యాలెండర్ను అనౌన్స్మెంట్ చేశారు. పర్వాలేదు, ఉద్యోగాలు వచ్చి ప్రమోషన్ల మీద ఉద్యోగి ఒకటి ఆలోచిస్తాడు. ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ స్థాయిలో ఉంటా అని ఆలోచిస్తారు. కానీ ఉద్యోగాలు ఇచ్చుడు సంబంధి దేవుడెరిగి ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. గత 10-12 సంవత్సరాలుగా మురళీధర్ రావు గారు కానీ, గణపతి రెడ్డి గారు కానీ, కిషన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ని అట్లనే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ రాక అక్కడే ఆగిపోయి సిఈ లెవెల్లో రిటైర్ అయిపోతూ పోతున్నారు.